అది 1979 జనవరి 16 తెహ్రాన్ మెహ్రాబాద్ విమానాశ్రయం. రన్వేపై సిద్ధంగా ఉన్న షహీన్ ప్రైవేట్ జెట్ ఎక్కుతున్న మహమ్మద్ రెజా పహ్లావి ముఖంలో శూన్యం. పర్షియన్ సామ్రాజ్యానికి వారసుడిగా షహన్షాగా అడుగుపెట్టిన ఆయన ఒక చిన్న పెట్టెలో ఇరాన్ మట్టిని జాగ్రత్తగా దాచుకుని దేశం దాటిపోతున్నాడు. ఆయన వెళ్ళగానే వీధుల్లో షా విగ్రహాలు కూలిపోయాయి. కానీ ఆ క్షణంలో ప్రజలకు తెలియదు, ఒక నిరంకుశత్వం పోయి మరేదో కొత్త సవాలు వాళ్ల కోసం వేచి చూస్తోందని. 1963లో షా ప్రారంభించిన వైట్ రెవల్యూషన్ ఆధునికతను తెస్తుందనుకుంటే అది అగాధాన్ని సృష్టించింది. భూ సంస్కరణల వైఫల్యం, సంప్రదాయాలపై పాశ్చాత్య సంస్కృతి దాడి, 1971లో నిరుపేద ఇరాన్ నడుమ నిర్వహించిన ఆ అపారమైన విందు ప్రజల్లో షా పట్ల అపారమైన ద్వేషాన్ని పెంచాయి. ఎవిన్ జైలు బీభత్సం ప్రజల గొంతును నొక్కేశాయి. ఆ నిశ్శబ్దమే విప్లవానికి ఉత్ప్రేరకంగా మారింది. ప్యారిస్ ప్రవాసంలో ఉన్న అయతొల్లా ఖొమైనీ తన ప్రసంగాలను క్యాసెట్లలో రికార్డు చేసి రహస్యంగా ఇరాన్కు పంపేవాడు. మసీదుల్లో మైకుల ద్వారా ఆ గొంతు వినిపిస్తుంటే షా పాలన పట్ల అసహ్యం అగ్నిలా రాజుకుంది. ఫిబ్రవరి 1, 1979న ఖొమైనీ తెహ్రాన్లో దిగినప్పుడు దాదాపు 50 లక్షల మంది ప్రజలు ఆయన్ను స్వాగతించారు. సైన్యం ప్రజలతో చేతులు కలపడంతో షా ప్రభుత్వం పేకమేడలా కూలిపోయింది. విప్లవం గెలిచింది, కానీ అధికారం మాత్రం మత పెద్దల అంటే థియోక్రసీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మహిళలు విప్లవంలో వీరోచితంగా పాల్గొన్న వారికి వాగ్దానం చేసిన స్వేచ్ఛ ఆవిరయ్యింది. హిజాబ్ తప్పనిసరి ఆంక్షల పర్వం మొదలయ్యింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే నిరసనలు వెల్లువెత్తిన కొత్త పాలకుల పట్టు సడలలేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధం ఈ విప్లవ పాలకులకు ఒక రకంగా వరంగా మారింది. విదేశీ దురాక్రమణ పేరుతో ప్రజలందరినీ ఏకం చేసి అంతర్గత వ్యతిరేకతను అణచివేశారు. చివరికి 1979 నవంబరు 4న జరిగిన అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి అమెరికాను గ్రేట్ సాతాన్గా ప్రకటించడంతో ఇరాన్ ప్రపంచ పటంలోనే అత్యంత వివాదాస్పద దేశంగా మారింది. 1979 విప్లవం కేవలం ఒక రాజు పతనం కాదు, ఇది ఆధునికతకు సంప్రదాయానికి మధ్య జరిగిన మహా సంగ్రామం. షా పతనం తరువాత ఆశించిన స్వేచ్ఛ దొరికిందా, లేక ఇరాన్ కొత్త తరహా సంకెళ్లలో బందీ అయ్యిందా? ఇది నేటికీ చరిత్రకారులకు అర్థం కాని ఒక చిక్కుముడి. తరువాతి ఎపిసోడ్ హోస్టేజ్ క్రైసిస్. 444 రోజుల సుదీర్ఘ సంక్షోభం అమెరికా రాజకీయాలను ఎలా శాసించిందో చూద్దాం.